చెప్పు మీను ఏదో చెప్పడానికి వస్తున్నావు. మెయిన్ రీజన్ ఏంటంటే ఐ థింక్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఐ థింక్ అందరికీ ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది. సో దట్ కంఫర్ట్ లెవెల్ కమ్స్ ఓన్లీ బికాస్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ వన్ అండ్ అదర్. సో యూ నో దట్ యూ have a great bond, కానీ you're also respecting the other person so much. I think that is very mutually seen for the work, for the people that they are. అని మెయిన్ స్టార్టింగ్ నుంచి చూస్తుంటే అనిల్ గారిలో అనిపిస్తుంది, నొప్పించక తానవ్వక అనే పదం మీకు కరెక్ట్గా సెట్ అయిందండి. సో మనకి ఏం కావాలో అతను ఇబ్బంది పెట్టకుండా తీసుకెళ్ళిపోవడంలో యు ఆర్ ద మాస్టర్. ఎక్కడ మొదలైంది, ఎలా అలవాటు? అంటే బేసిక్గా నేచరే అంత నాది. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఎక్కువ డిస్కషన్స్ కానీ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ కానీ నేను వెళ్ళలేను. అండ్ అట్ ది సేమ్ టైం అవతల వాళ్ళని హర్ట్ చేయడం అంటే నేను కొద్దిగా ఆలోచిస్తాను. నా వల్ల ఎవరైనా బాధపడితే నేను ఎక్కువ బాధపడతాను. కాబట్టి ఆ స్పేస్కి నేను వెళ్ళను. సో అవతల వాళ్ళు ఎక్కువ బాధ పెడితే మాత్రం నేను ఎక్కువ బాధపడతాను. సో కాబట్టి అది ఉంది, కొద్దిగా సెన్సిటివ్గా ఉంటాను నేను. బట్ ఐ వాంట్ టు బీ లైక్ అందరితో పాజిటివ్గా ఉంటాను. సో వర్క్ చేయించుకునేటప్పుడు ఆ లైన్స్లో ఎక్కువ ఉంటాను. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్లో మనకు సినిమా కోసం పనిచేసేటప్పుడు వాళ్ళు మనకి 100% ఇవ్వాలి యాక్ట్ చేసేటప్పుడు. సో మన యొక్క పేషెంట్ ఎక్కడన్నా లూజ్ అయినా మనం ఒక మాట అన్నా దాని తాలూకు రిఫ్లెక్షన్ వాళ్ళ ఫేస్లో వస్తే నా ప్రొడక్టే పాడవద్దు అనేది ఎక్కువ బిలీవ్ చేస్తాను. అంటే అరిచి చేపించుకునే పని కాదని, క్రియేటివ్ కదా. సో వాళ్ళు ఎంత కామ్గా ఉండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే వాళ్ళు అంత ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ మన కోసం ఇస్తారు. అది నేను బిలీవ్ చేస్తాను.